ఓం శాంతి. ఈరోజు జనవరి 12వ తేదీ 2025 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా నవంబర్ 15, 2003లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక మనస్సును ఏకాగ్రం చేసి ఏకాగ్రత శక్తి ద్వారా ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఈరోజు సర్వ ఖజానాల యజమాని తమ నలువైపులా ఉన్న సంపన్నులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానులుగా తయారు చేశారు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఖజానాలతో సంపన్నంగా ఉన్నట్లు అనుభవం చేసుకున్నారా? అన్నింటికంటే శ్రేష్ఠ ఖజానాలు జ్ఞానం యొక్క ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, అలాగే బాబా మరియు సర్వ బ్రాహ్మణ ఆత్మల ద్వారా లభించినటువంటి ఆశీర్వాదాల ఖజానా. మరి ఈ అన్ని ఖజానాలు లభించాయా అనేది పరిశీలన చేసుకోండి అంటున్నారు బాబా. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండేటటువంటి ఆత్మ యొక్క లక్షణము వారి నయనాలలో, ముఖములో, నడవడికలో కల సంతోషము ఇతరులకి కూడా అనుభవం అవుతుంది. మీ సంతోషాన్ని చూసి ఇతర ఆత్మలు కూడా కొద్ది సమయానికి సంతోషం అనేది అనుభవం చేస్తారు. బ్రాహ్మణ ఆత్మల శ్వేత వస్త్రాలు ఎలా అయితే అందరికీ ఎంతో అతీతమైనవిగా మరియు ప్రియమైనవిగా అనిపిస్తాయి. స్వచ్ఛత, నిరాడంబరత, పవిత్రత అనుభవం అవుతాయి కదా. అలాగే బ్రాహ్మణ ఆత్మలైన మీ నడవడిక మరియు ముఖము ద్వారా సదా సంతోషం యొక్క మెరుపు, భాగ్యంతో కూడినటువంటి శుద్ధమైన గర్వం అంటే నశ కనిపించాలి. ఎలాగైతే దప్పికతో ఉండే ఆత్మలకి ఒకవేళ ఒక నీటి బిందువు దొరికినా కూడా ఎంతగా సంతోషపడతారో అలాగా సంతోషం అనేటటువంటిది కానుక అందరికీ కూడా ఈ సమయం చాలా అవసరము అంటున్నారు బాబా. బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరూ కూడా సర్వ ఖజానాలతో సదా నిండుగా ఉండేటటువంటి అనుభవము చేసుకుంటూ ఉన్నారా? లేదా అప్పుడప్పుడు అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఖజానాలు అవినాశి అయినవి, ఇచ్చేటటువంటి దాత కూడా అవినాశి. కనుక అవి అనుభవం ఉండటం అంటే స్మృతిలో ఉండటం కూడా అవినాశిగా ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీకు లభించినటువంటి ఈ అలౌకిక సంతోషం మొత్తం కల్పంలో బ్రాహ్మణ ఆత్మలైనటువంటి మీకు తప్ప వేరే ఎవరికి కూడా ఇది లభించదు, ప్రాప్తి కాదు. బాప్దాదా అంటున్నారు, మీరు కూడా మీ సంతోషానికి చెందిన చార్టుని చూసుకోండి. అమృత వేళ నుండి రాత్రి వరకు సంతోషం యొక్క శాతము ఒకే విధంగా ఉంటూ ఉందా లేక మారుతూ ఉంటూ ఉందా? అంటే సంతోషం సదా ఉండటము అంటే సర్వ ఖజానాలను స్మృతిలో ఉంచుకోవటం. ఇది సదా ఉంటూ ఉందా లేదా మారుతూ ఉందా అనేది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. ఈరోజు బాప్దాదా పిల్లలందరి మానసిక స్థితిని చెక్ చేశారు. ఎందుకంటే ముఖ్యమైనది మన్మనాభవ. సేవలో కూడా చూసినట్లయితే మనసా సేవ శ్రేష్టమైనది. మనస్సును జయిస్తే జగత్తును జయిస్తారు అనేటటువంటిది అంటారు కదా. మనస్సు యొక్క గతిని చెక్ చేశారు. మరి ఆ చెకింగ్లో ఏం చూశారు? మనస్సుకు యజమానిగా అయ్యి మనస్సుని నడిపిస్తూ ఉన్నారు. కానీ అప్పుడప్పుడు మనస్సు మిమ్మల్ని నడిపిస్తూ ఉండేది కూడా చూస్తూ ఉన్నారు బాప్దాదా. మనస్సు పరవశంగా చేసేస్తూ ఉంది కదా. అంటే మనస్సుకి వశమైపోతూ ఉన్నారు. వర్తమాన సమయంలో మనస్సు యొక్క ఏకాగ్రత ఏకరస స్థితిని అనుభవం చేయిస్తుంది. ఏకాగ్రత స్థితి అవ్యక్త ఫరిస్తా స్థితిని సహజంగా అనుభవం చేయిస్తుంది. మనస్సుని
ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఎలా కావాలంటే అలాగా మనస్సును ఏకాగ్రం చేయటం, దీనినే మనస్సును వశంలో ఉంచుకోవటం అని అంటారు. ఏకాగ్ర శక్తి యజమానత్వపు యొక్క శక్తి సహజంగా నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనేటటువంటి అనుభూతి కలుగుతుంది. అది కూడా స్వతహాగా ఉంటుంది అంటున్నారు బాబా. దానికోసం శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఏకరస ఫరిస్తా స్వరూపం అనేది అనుభవం అవుతుంది. ఏ విధంగా ఏకాగ్రత అనగానే స్వమానం యొక్క స్థితిలో మనస్సు ఉండటం. ఇక్కడ ఫరిస్తా స్థితి అనేదే స్వమానం. బ్రహ్మబాబాను చూశారు కదా, వర్ణన కూడా చేస్తారు. సంపన్నత సమయం అనేది సమీపంగా వచ్చినప్పుడు ఏం చూశారు? నడుస్తూ తిరుగుతూ ఉండేటటువంటి ఫరిస్తా రూపం. దేహభావము నుండి అతీతంగా దేహభాన్ రహితమైనటువంటి స్వరూపాన్ని చూశారు కదా. కర్మ చేస్తూ కూడా, మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా, డైరెక్షన్స్ ఆదేశాలను ఇస్తూ ఉన్నప్పుడు కూడా ఉల్లాస ఉత్సాహాలను పెంచుతూ దేహము నుండి అతీతంగా సూక్ష్మ ప్రకాశ స్వరూపం యొక్క అనుభూతిని చేశారు. బ్రహ్మబాబా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఎలా అనిపించేదంటే, వీరు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ లేరు, చూస్తున్నారు కానీ దృష్టి అలౌకికంగా ఉంది, ఇది స్థూలమైన దృష్టి కాదు అని అనేవారు కదా. దేహభావము నుండి అతీతంగా ఇతరులకి కూడా దేహభావం రాకుండా ఉండింది. అతీతమైన రూపము కలిగిన వారుగా అనిపించేవారు కదా. దేహంలో ఉంటూ కూడా ఫరిస్తా స్వరూపము అని దీనినే అంటారు అంటున్నారు బాబా. ప్రతి మాటలో, వృత్తిలో, కర్మలో అతీతత్వం అనేది అనుభవం అయ్యేది. ఇటువంటి ఫరిస్తాతనం యొక్క అనుభూతి స్వయము చేయాలి, మరియు ఇతరులకి కూడా స్వయము ద్వారా అనుభూతిని చేయించాలి. ఎందుకంటే ఫరిస్తాలుగా కాకుండా మీరు దేవతలుగా అవ్వలేరు. ఫరిస్తా నుంచి దేవత. మరి నెంబర్ 1 అయిన బ్రహ్మ ఆత్మ ప్రత్యక్షంగా సాకార రూపంలో కూడా ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేయించారు కదా. మరియు ఫరిస్తా స్వరూపంగా అయ్యారు కూడా. ఆ ఫరిస్తా రూపంతో పాటు మీరందరూ కూడా ఫరిస్తాలుగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి. ఇందుకోసం మనస్సును ఏకాగ్రంగా ఉంచుకునే దానిపైన అటెన్షన్, శ్రద్ధ ఉంచాలి అంటున్నారు బాబా. మనస్సును మీ ఆజ్ఞ అనుసారంగా నడిపించండి. చేయాలనుకుంటే మనస్సు ద్వారా కర్మ చేయాలి. మీరు చేయాలనుకోలేదు కానీ మనస్సు చెయ్యండి అని చెప్తూ ఉంది అంటే దానికి యజమానత్వ స్థితి అని అనరు కదా అంటున్నారు బాబా. అనుకోలేదు కానీ అలా జరిగిపోయింది, ఆలోచించలేదు కానీ జరిగిపోయింది అంటే దీనికి ఏమని చెప్తారు? ఇది మనస్సు యొక్క వశీభూత స్థితి. అంటే మనస్సుకి అధికారి కాదు కదా. మనస్సు యొక్క ఏకాగ్రత శక్తి సహజంగానే ఫరిస్తాగా చేసేస్తుంది మిమ్మల్ని అంటున్నారు బాబా. సమానంగా అవ్వండి అని బ్రహ్మబాబా కూడా పిల్లలకి ఇదే చెప్తూ ఉన్నారు. నిరాకారులుగా అవ్వండి అని శివబాబా అంటే, ఫరిస్తాగా అవ్వండి అని బ్రహ్మబాబా కూడా చెప్తూ ఉన్నారు కదా. అందువలన ఈ ఫరిస్తాగా అవ్వాలి అంటే మనస్సుని ఏకాగ్రం చేసుకునేటటువంటి సాధన చేయాలి. ఏకాగ్రత శక్తిని పెంచండి అంటున్నారు బాబా. యజమాని అనేటటువంటి యజమానత్వపు యొక్క స్థితి అనే సీటు పైన సెట్ అయి ఉంచండి. దీనినే ఏకాగ్రత శక్తి అని అంటారు. బ్రహ్మబాబా పైన ప్రేమ ఉంది కదా. మరి ప్రేమకు బదులుగా బాబాకు ఏమి ఇచ్చారు? బాబా అంటారు, తండ్రి సమానంగా అవ్వటము ఇదే బదులు ఇవ్వటం అవుతుంది అంటున్నారు బాబా.
పిల్లలందరూ కూడా ఎగిరే కళ కలిగిన వారేనా? ఎగిరే కళ అన్నింటికంటే వేగవంతమైన కళ. నడిచే కళ, ఎక్కే కళ ఇవి తీవ్ర వేగంతో ఉండే కళలు కాదు. ఎగిరే కళ వేగంగా కూడా ఉంటుంది మరియు ఫస్ట్లోకి తీసుకువచ్చేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది అంటున్నారు బాబా. అందువలన ఎగిరే కళని అనుభవం చేయాలి అని బాబా అంటూ ఉన్నారు. పిల్లలందరిది కూడా మరుజీవ జన్మ. జన్మయే బ్రహ్మ ముఖము ద్వారా పవిత్ర జన్మ లభించింది కదా. కనుక పవిత్ర జన్మకు మర్యాదనివ్వటం కూడా చాలా అవసరం అంటున్నారు బాబా. అంటే పవిత్రతగా అన్నింటినీ ఉంచుకోవాలి. అపవిత్రత అనేటటువంటి నామరూపాలు అనేది ఉండకూడదు. ఇదే మర్యాద ఇవ్వటము. ఇది మొదటి సబ్జెక్ట్ కదా. ఇక్కడ నవీనత అంటేనే పవిత్రత అయింది అంటున్నారు బాబా. ఎలా అయితే పాట ఉంది కదా, పవిత్రమైన మనస్సును ఉంచుకోండి, పవిత్రమైన తనువును ఉంచుకోండి అని. అంటే తనువును పవిత్రంగా ఉంచండి, మనస్సును పవిత్రంగా ఉంచండి అనేది పాట పాడుతారు కదా. ఇది మీ పాట ఉంది కదా అంటున్నారు బాబా. మనస్సు పవిత్రంగా ఉంటే జీవితం కూడా పవిత్రంగా ఉంటుంది. ఈ విషయంలో తేలికగా అయిపోకూడదు. కొంచెమే కదా జరిగింది అని కేర్లెస్గా ఉండకూడదు. ఏముందిలే అని అనుకోకండి అంటున్నారు బాబా. వృత్తిలో కూడా అపవిత్రత టచింగ్ కాకూడదు. దృష్టిలో కూడా టచింగ్ అనేది అపవిత్రత ఉండకూడదు. సంకల్పంలోనే లేకపోతే ఇక వృత్తి దృష్టిలో అపవిత్రత ఎలా వస్తుంది? ఎందుకంటే సమయం యొక్క సంపన్నత సమీపంగా వస్తూ ఉంది. అందువలన పిల్లలైన మీరు కూడా పూర్తిగా పవిత్రంగా అవ్వాలి. ఇటువంటి తెల్ల కాగితం పైన నల్లటి మచ్చలు లాంటివి కదా అపవిత్రత అనేది. అందువలన ఎలాంటి మచ్చలు లేకుండా స్వచ్ఛంగా అంటే పవిత్రంగా పిల్లలు ఇప్పుడు సమయం అనుసారంగా తయారు కావాలి అంటున్నారు బాబా. మంచిది. మనస్సుని ఆజ్ఞ అనుసారంగా నడిపించండి. ఒక్క క్షణంలో ఎక్కడ కావాలంటే అక్కడ మనస్సుని నిలిపేయాలి, ఉంచుకొనేయాలి. ఈ ఎక్సర్సైజ్ చెయ్యండి అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా కల సర్వ ఖజానాలతో సదా సంపన్నమైన పిల్లలకు సదా అదృష్టము మరియు సంతోషకరమైన ముఖము మరియు నడవడిక ద్వారా సంతోషం అనే బిందువును ఇచ్చేటటువంటి విశ్వ కళ్యాణకారి పిల్లలకు సదా మనస్సుకు యజమానిగా అయి ఏకాగ్రత శక్తి ద్వారా మనస్సును అదుపు చేసుకొని మన్జీత్ జగజ్జీత్గా ఉండే పిల్లలకు సదా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత అయిన పవిత్రత వ్యక్తిత్వంతో ఉండేటటువంటి పవిత్ర బ్రాహ్మణ ఆత్మలకు సదా డబల్ లైట్గా ఉండే ఫరిస్తా జీవితంలో బ్రహ్మబాబాను అనుసరించేటటువంటి వారికి ఇలా బ్రహ్మబాబా సమానమైనటువంటి పిల్లలకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులా ఉంటూ వినేటటువంటి స్మృతి చేసే పిల్లలందరికీ చాలా చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలతో కూడినటువంటి ప్రియ స్మృతులు మరియు అందరికీ నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం. సాకార బాబాను అనుసరించి నెంబర్ 1 పదవిని తీసుకునేవారు సంపూర్ణ ఫరిస్తా భవ. వరదానం యొక్క వివరణ. నెంబర్ 1లోకి వచ్చేందుకు సహజ సాధనం నెంబర్ 1గా ఉన్న బ్రహ్మబాబాని చూడండి. అనేకులను చూసేందుకు బదులుగా ఒక్కరినే చూడండి మరియు ఒక్కరినే అనుసరించండి. మనమే ఫరిస్తాలుగా అవుతాము అనేటటువంటి మంత్రాన్ని పక్కాగా ఉంచుకున్నట్లయితే ఈ అంతమైపోతుంది. తేడా అనేది సమాప్తి అయిపోతుంది. తర్వాత సైన్స్ యొక్క యంత్రం తన పనిని ప్రారంభిస్తుంది. కనుక మీరు సంపూర్ణ ఫరిస్తాలుగా
దేవతలుగా ఈ కొత్త ప్రపంచంలోకి అవతరిస్తారు. కావున సంపూర్ణ ఫరిస్తాలుగా అవ్వటము అనగా సాకార బాబాను అనుసరించటం అంటున్నారు బాబా. స్లోగన్: గౌరవం యొక్క త్యాగంలో సర్వుల మహనీయులుగా అయ్యేటటువంటి భాగ్యం ఇమిడి ఉంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.